Hello, how are you all? వెల్కమ్ టు నా వార్తలు నా ఇస్తాములు. ఇప్పుడు మనకు పవర్ లేకపోయినా అంతకన్నా ఘనమైన వారసత్వములు ఉన్నది. దట్స్ ద రీజన్ గత వైభవంను గుర్తు చేసేలా నెహ్రూజీ గొప్పతనములపై ఇంటర్నేషనల్ సమిట్ ఏర్పాటు చేశాము. మనం మాజీలము. Therefore, విదేశీ మాజీలని ఈ సమావేశానికి ఆహ్వానించాము. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మోడీ ఫారిన్ టూర్ కి వెళ్తే ఫారిన్ లీడర్స్ మన కోసం వచ్చారు. ఆ విధంగా అధికారములు లేకపోయినా మోడీ కన్నా మేమే పవర్ఫుల్. మన గత వైభవములు గురించి మరికొన్ని వార్తలు చెప్పుకొనే ముందు లెట్స్ సీ ద హెడ్లైన్స్ ఫస్ట్. నెహ్రూజీ పేరు చెరిపేసే యత్నంలో బీజేపీ గణాలు 600 అడ్డుకుంటాయి కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రాలలో వీస్తూనే ఉంది మనకు ఎదురుగాలి. జార్ఖండ్ ఎన్నికలతో అయినా మన ఫేట్ మారాలి. ఫారెన్ టూర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు మోడీ. దేశానికి తిరిగి రాగానే చేయాలి మనము విమర్శల దాడి. भाइयों और बहनों, now news in detail. నెహ్రూ గాంధీజీల వారసత్వమే మన పార్టీకి అంతులేని సంపద. అటువంటి వారసత్వాన్ని కూడా చెరిపేసేందుకు బీజేపీ వారు ప్రయత్నములు చేయుచున్నారు. వారు పటేల్ పేరు జపిస్తున్నందున మన కార్యకర్తలు నెహ్రూజీ జపములు చేయవలెను, రాహుల్ మంత్రములు పఠించవలెను. నెహ్రూజీపై మనము కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ సమిట్ సూపర్ హిట్ అయింది. ఇదే ఊపులో త్వరలోనే నెహ్రూ గాంధీ దీక్షలు ప్రారంభములు చేయుటకు వీఆర్ ప్లానింగ్. దేకో సోనియాజీ, ఇండియాలో మీ సభలకొచ్చిన జనం కంటే ఆస్ట్రేలియాలో నన్ను చూడడానికి వస్తున్న వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మీలాగా నేను జనాన్ని పోగు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియాకి వెళ్ళినా నా ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో చూశారు కదా. మీరు నన్ను ఇంకా నేషనల్ లీడర్ అని చెప్పి అనుకుంటున్నారేమో. నేనెప్పుడు ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాను. అసలు ప్రపంచం మొత్తానికి అధ్యక్షుడి కోసం ఎన్నికలు కనుక పెట్టి मैंने जीतेगा, నేనే గెలుస్తాను. ఏ సచ్ హై. మోడీజీ సొంత డప్పులు కొట్టుకోవడంలో మన దేశంలో మీరే నంబర్ 1 అని నాకు తెలుసు. ఐ నో దాట్. బట్ మీ విదేశీ పర్యటనలు చూశాక ఇంటర్నేషనల్ రేంజ్ లో కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడంలో మీరే టాప్ అని నాకు అర్థములు అయినది. పిఎంఐ 6 months కూడా తిరగక ముందే 6 countries తిరిగారు. నాకు అర్థములు కాక అడుగుచున్నాను. అసలు మీరు ప్రధాన మంత్రుల, విదేశాంగ మంత్రుల? మీరు విదేశాలు చుట్టి వస్తుంటే ఫారిన్ మినిస్టర్ సుష్మాజీ ఏం చేస్తున్నారు? సోనియాజీ, నేనందరిలాంటి ప్రధాన మంత్రిని కాదు. మే బహుత్ స్పెషల్ హై. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ని ప్రమోట్ చేయాలంటే ఈ మాత్రం తిరగాలి. అవసరమైతే ఇంటింటికి తిరిగి మేడ్ ఇన్ ఇండియాకి మార్కెటింగ్ చేస్తా. ప్రపంచ ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుకు పోతాను. ఆ విధంగా ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తా. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మోడీ అంటే డెవలప్మెంట్ అని రాసే రేంజ్ లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఏ సచ్ హై. ఓ మోడీజీ, మీరు నా బులెటిన్ లైవ్ లోకి వచ్చి మీ గురించి గొప్పలు చెప్పుకోవడములు ఏ మాత్రం బాగాలేదు. యువర్ డైలాగ్స్ లో ఉన్నంత పవర్ మీ పనులలో కనిపించుటలేదు. బ్లాక్ మనీని వెనక్కి తీసుకొస్తాము అన్నారు. మీరు అకౌంట్ హోల్డర్స్ పేర్లు తెలుసుకునేసరికి ఆ అకౌంట్స్ ఖాళీ అయిపోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి వెళ్ళడం కన్నా బ్లాక్ మనీ కంట్రీస్ కి వెళ్తే we can get some money back, is it not?
ఇందు మాదిరి మోడీ 6 నెలల్లో 9 దేశాల తిరిగి ఫారిన్ టూర్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసినాడు. యూపీఏ హయాంలో మన ఫారిన్ మినిస్టర్ 5 ఏళ్లలో కూడా ఇన్ని దేశాల తిరగలేదు. మన టూరిస్ట్ మినిస్టర్ గా పనిచేసిన చిరంజీవిద ఇన్ని కంట్రీస్ కి పోనేలేదు. నరేంద్ర మోడీదా మంచి ప్రధానమంత్రి అనిదా నేను చెప్పను గాని మంచి టూరిస్ట్ అనిదా ఒప్పుకోవాలి. అందుకే మోడీకి టూరిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా ఇచ్చి పూడ్చినాను. ఇదిదే వాస్తవం. మిస్టర్ చిదంబరం టూరిస్ట్ అయినా టైపిస్ట్ అయినా నా లైవ్ లో మన ఓపోనెంట్స్ ని పొగడములు నాకు నచ్చదు. I don't like it. That's the reason I am disconnecting your line. Dear viewers, now let's take a small break. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టములు. కేంద్రంలో మనకు పవర్ పోయిన స్టేట్స్ లో అధికారము నిలబెట్టుకోనవలెను. ఫర్ దాట్ రీజన్ మన రాహుల్ గాంధీని ప్రచారములకు పంపుచున్నాను. క్రికెట్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టినట్టు మా రాహుల్ బాబు కూడా 2 స్టేట్స్ లో కాంగ్రెస్ ని గెలిపించి డబుల్ విక్టరీ కొట్టవలెను. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. మమ్మీ, మోడీ అంకుల్ నెలకో ఫారిన్ టూర్ కి వెళ్తున్నారు కదా, ఇలా నెలకోసారి వెళ్ళి రావడం కంటే పర్మనెంట్ గా ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోతే ఇట్ విల్ బి వెరీ నైస్. అప్పుడు మనకు తిరిగే ఉండదు. నేను ప్రచారం చేయకపోయినా ప్రజలు మనకే ఓట్లు వేస్తారు. దే విల్ నాట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. హౌ ఈజ్ మై ఆలోచన మమ్మీ? దేఖో రాహుల్ బేటా, నీవు పగటి కలలు కనటములు మానేసి ఇప్పటికైనా మేల్కోవాలి బేటా. ఇండియా శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసినట్టు మోడీ కూడా మనలను పూర్తిగా ఊడ్చివేయుటకు చూచుచున్నాడు. అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫైటింగ్, అదర్వైజ్ మన ఫేట్ మారదు బాబు. సోనియా మేడం, మోడీదా మీకే కాదమ్మా, మాకుదా పక్కలో బల్లెం మాదిరి మారినాడు. అంద రజనీకాంత్ నిదా బీజేపీలో చేర్చుకొని తమిళనాడులో పాగ వేయడానికి ప్లాన్స్ వేస్తున్నాడు. చూడండి మా, ఆ కరుణానిధి అయితే ముసలివాడు అయిపోయినాడు. నేనుదా ఎప్పుడు జైలుకు పోతునో నాకే తెలియదు. దట్స్ ద రీజన్ మనం అంతా కలిసి మోడీతో ఫైట్ చేయాలి మా. హలో మేడం, జయలలిత గారు భయపడడంలో అర్థం ఉంది. రాజకీయాలు లోతైన బావి లాంటివని నాకు తెలుసు. బకెట్ కి చాంతాడు కట్టుకుని ఆ బావిలో నీళ్లు తోడుకుని తాగితే దాహం తీరుతుంది. అలా కాదని బావిలోకి దిగితే ప్రాణం పోతుంది. ఆ మాత్రం కూడా తెలియని పిచ్చివాడు కాదు ఈ రజనీకాంత్. అయినా ఆ పైవాడు ఆదేశిస్తే బావిలో కప్పలాగా రాజకీయాలకు దూకడానికి కూడా నేను రెడీ. సారీ, పైవాడంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, పైన ఈశ్వరుడు. ఆయన ఆదేశిస్తాడు, ఈ రజనీకాంత్ పాటిస్తాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. తమిళనాడులో మన పార్టీ 2 ముక్కలు అయినది. ఇప్పుడు ఈ రజనీకాంత్ టెన్షన్ ఒకటి మొదలు అయినది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ 2 ముక్కలు అయినది. ఒక ముక్కలు పార్టీ పోయింది. దిస్ ఇయర్ మనకు నార్త్ లో నష్టములు, సౌత్ లో కష్టములు మిగిలాయి. నమస్తే మేడం. నార్త్ సంగతి మీరు చూసుకోండి. సౌత్లో ఉన్న తెలంగాణ విషయం నాకు వదిలేయండి. ఇక్కడ మన పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటా ఉంది. నెలకు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరుతున్నా కూడా మన బలం మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉంది అనేటువంటి విషయం చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నా. నేను చేస్తున్న సేవలు గుర్తించి పార్టీ మొత్తాన్ని నా చేతిలో పెట్టాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఇంకా సోనియా మేడము, మా తెలంగాణ సీఎం కేసీఆర్ మీ కాంగ్రెస్ వాళ్ళను ఫుట్బాల్ గిట్లా ఆడుకుంటున్నాడమ్మా. మీరు గిట్లా తెలంగాణ ఇచ్చిన గాని సుఖం లేకపాయే. మీరు గాని మీ కొడుకు రాహుల్ బాబు గాని వస్తే గాని ఈడ మీ పార్టీ నిలబడే తీరుగా కనిపిస్తలేదు తల్లి. ఇగో మొదలే చెప్తున్నా ఇనుకో, నీ పార్టీ ఎమ్మెల్యేలు అంత కారు ఎక్కేసినాక నువ్వేం చేసినా లాభం గిట్లా ఉండదు తల్లి. ఓ నో నో, looks like whoever is coming in the live is giving some bad news. ఒక్కరు కూడా గుడ్ న్యూస్ ఇవ్వటము లేదు. బై ద వే, నేను జార్ఖండ్ ఎన్నికల ప్రచారములకు పోవాలేను.
That's the reason I am closing this bulletin. Jai Manavara Satvamulu, Jai Jai Mana Enikala Pracharamulu.